హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, మీకు వందనాలు. మహోన్నతుడవైన దేవా యెహోవా మీకే స్తోత్రం. మహాదేవుడవైన మా యెహోవా మీకే స్తోత్రం. దేవాది దేవుడవైన మా యెహోవా మీకే స్తోత్రం. జీవము గల దేవుడవైన మా యెహోవా మీకే స్తోత్రం. ప్రేమా స్వరూపియగు మా దేవుడవైన యెహోవా మీకే స్తోత్రం. శాశ్వతుడైన దేవుడవైన యెహోవా మీకే స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు దేవుడవైన యెహోవా మీకే స్తోత్రములు. మహిమ గల దేవుడవైన యెహోవా మీకే స్తోత్రం. కృపగల దేవుడవైన మా యెహోవా మీకే స్తోత్రములయ్యా. సర్వలోకమునకు దేవుడవైన మా యెహోవా మీకే స్తోత్రములు. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవైన మా యెహోవా మీకే స్తోత్రం. భూమి ఆకాశములకు దేవుడవైన యెహోవా మీకే స్తోత్రములయ్యా. అద్భుతములు చేయు దేవుడవు మా యెహోవా మీకే స్తోత్రం. బలవంతుడైన మా దేవుడవైన యెహోవా మీకే స్తోత్రములు. సర్వశక్తి గల దేవా యెహోవా మీకే స్తోత్రములు. మీరే నిజమైన దేవుడవు గనుక యెహోవా మీకే స్తోత్రములు. అద్వితీయ సత్యదేవుడవైన మా యెహోవా మీకే స్తోత్రములు. అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడవైన మా యెహోవా మీకే స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. రక్షకుడవైన యేసయ్యా మీకే స్తోత్రములు. వాగ్దానముల దేవా యేసు మీకే స్తోత్రములు. కనికరము గల దేవా ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. మా నీతికి ఆధారమగు ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. చూచుచున్న మా దేవా తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ప్రతి అవసరమును తీర్చు దేవుడవైన యేసయ్యా మీకే స్తోత్రములు. మమ్మల్ని వృద్ధి కలుగ చేయు యేసయ్యా మీకే స్తోత్రములు. మాకు జయము అనుగ్రహించు మా యేసయ్యా మీకే స్తోత్రములు. ప్రభా పాపములను పరిహరించు ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. ఆశ్చర్య క్రియలు జరిగించు ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన మా యేసయ్య మీకే స్తోత్రములు. ఆనంద సంతోషములు కలుగజేయు దేవా మీకే స్తోత్రములు. నాయనా పరిశుద్ధుడా మీకే వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినానికి మీరు ఏర్పరిచేసిన మీ నూతన ప్రభ కృప, నూతన వాత్సల్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినమంతటిని అయ్యా మీ హస్తములోనికి అప్పగిస్తున్నాం. ఈ దినమున ప్రభ మా జీవితాలను మీ హస్తాల్లోనికి అప్పగిస్తున్నాం. అయ్యా మా బిడ్డలను మీ హస్తాల్లోనికి అప్పగిస్తున్నాము నాయన. అయ్యా మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని, యజమానులను పరిశుద్ధాత్మదేవుని ఆధీనములోనికి అప్పగిస్తున్నాం. అయ్యా ఈ ఉదయం యేసు రక్తాన్ని నాయన మా ఇంటి ద్వారబంధకముల మీద, అయ్యా మా గౌనుల మీద ప్రభ ప్రోక్షించుకొంచున్నాము దేవా. అయ్యా ప్రభ కిటికీల మీద నీ రక్త ప్రోక్షణ విడుదల చేస్తున్నాం. మా ఆలోచనలోనికి మీ రక్తాన్ని స్వీకరిస్తున్నాం. మా తలంపులలోనికి మీ రక్తాన్ని స్వీకరిస్తున్నాం. అయ్యా మీ రక్త ప్రోక్షణతో నాయన మరి ఒక్కసారి ఉదయం మమ్మల్ని శుద్ధి చేయమని అడుగుతున్నాం. దేవుని నీతిగా మమ్మల్ని మార్చిన పరిశుద్ధ రక్తము కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మేము ఉత్సహించి ఆనందించెదము అని ప్రకటిస్తున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మేము ఉత్సహించి ఆనందించుచున్నామని ప్రకటిస్తున్నాం. అవును దేవా, ఈ దినము ప్రభ
క్రీస్తుని బట్టి, మా ప్రభువుని బట్టి, మా రక్షకుని బట్టి ఉత్సహించడము పరిశుద్ధాత్మదేవ మాకు మీరు నేర్పించమని వేడుకుంటున్నాము తండ్రి. మీ వాక్యము ద్వారా అయా మా యొక్క ఆత్మను బలపరచండి. జీవాహారమా యేసు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ స్వరము చేత, మీ వాక్యము చేత మా దినమును ఎదుర్కొనుటకు మీ కృపను దయచేయండి. వాక్యము వింటున్నప్పుడు, వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యము వెనకాలన్న మీ స్వరము, మీ ఉపదేశములు మేము తేటగా చూడగలుగుటకు మా మనోనేత్రములను తెరవండి, మా హృదయములను తెరవండి. మీ వెలుగు మా మీద ప్రకాశింప చేయమని అడుగుతున్నాను. యేసునత నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయమున కీర్తనలు 97వ అధ్యాయము మొదటి వచనం నుంచి కాకుండా 10వ వచనంలో ఈ వాక్యం నుంచి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. హల్లెలూయా. దీంట్లో ఒక వాగ్దానం ఉంది, దీనిలో ఒక మనకి హెచ్చరించడం కూడా ఉంది. దీనిలో యెహోవాను ప్రేమించు వారులారా, మరి RHOG సంఘంలో ఉన్న విశ్వాసులేంటి, మరి ఈ వాక్యము వింటున్న వారేంటి, మీరందరూ కూడా యెహోవాను ప్రేమించేవారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అయితే మన దేవుడు కూడా ఆయన చెడుతనమును అసహించుకునేవాడు ఆయన. ఎందుకంటే ఆయన పాపమును ద్వేషించువాడు, పాపులను ప్రేమించువాడు ఆయన. హల్లెలూయా. సో ఈరోజు మళ్ళా ఆయన మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆయన వాక్యం ద్వారా చెడుతనమును అసహించుకున్నాడు అన్నాడు. ఎందుకంటే మన జీవితంలో 99 మంచి కార్యాలుండి ఒక్క చెడుతనమున్న మన జీవితంలో సంపూర్ణంగా ఆశీర్వాదాన్ని అనుభవించకుండా చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా. ఇందులోనే మరి నిన్నటి దినాన్ని మరి చూసాం, పరిశుద్ధ అలంకారాన్ని ధరించుకోండి అని అక్కడ మన వాక్యం చూసాం. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధతయే ఎన్నటన్నిటికీ కోరదగినదంట. సంఘానికి ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది కాబట్టి ఎత్తబడే సంఘములో ఏమి కావాలి అని అంటే మొట్టమొదటిగా పరిశుద్ధత. సో దీనిలోనే 97లోనే ఆఖరి వచనము ఏమంటుందంటే, ఆఖరి వచనంలో నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మన దేవుని నామము పరిశుద్ధ నామము. హల్లెలూయా. ఆయన పేరే పరిశుద్ధుడు. హల్లెలూయా. సో ఆ పరిశుద్ధ నామమును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ప్రతిరోజు మనకి దేవుడు ఒక ఉపదేశం ద్వారా కావచ్చు, లేదా మనతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఈ వైఖరిని మరి ప్రతి దినము మనము అలవాటు చేసుకుంటే, ప్రతి దినము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ వైఖరిని మనము అడాప్ట్ చేసుకుంటే మన జీవితంలో మనము ఏ విషయంలో కూడా సనిగేవారిగా కానీ గొనిగేవారిగా కానీ ఉండము. హల్లెలూయా. సో ఇంకా ఈ లేఖనము 97 కీర్తనలు దేన్ని మనము చూసుకోవచ్చు అంటే, మళ్ళా ఆయన రాజ్యం చేస్తాడు ఆయన. హల్లెలూయా. మన ప్రకటన గ్రంథం చూసినట్లయితే మళ్ళీ ఆయన రాజ్య పరిపాలన కింద వస్తుంది. ఇప్పుడు చాలా ఈ లోకమంతా సాతాను చేతిలో ఉంది. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపడంబమే. మొదటి వచనంలో చూస్తే, ద లార్డ్ రైన్స్, లెట్ ద ఎర్త్ రిజాయిస్, లెట్ ద మల్టిట్యూడ్స్ ఆఫ్ ఐల్స్ అండ్ కోస్ట్ ల్యాండ్స్ బీ గ్లాడ్. హల్లెలూయా.
తెలుగులో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకం ఆనందించునుగాక. భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. హల్లెలూయా. సో ఎవరి రాజ్యంలో మనం అందరం సంతోషిస్తాం, ఆనందిస్తామంటే దేవుని రాజ్యం, ఆయన రాజ్య పరిపాలన కింద ఉన్నప్పుడు మనం ఆనందిస్తాము, సంతోషిస్తాము. 3వ వచనంలో అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూ ఉన్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. హల్లెలూయా. సో దేవుడు మన ముందుంటే ఏ శత్రువైనా కానీ నిలవలేడు. ఎందుకనంటే ఆయన ముందు నడిచినప్పుడు శత్రువులందరూ కూడా కాలిపోతారనే వాగ్దానం మనకున్నది. హల్లెలూయా. 5వ వచనము, యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో ఏం జరుగుతుందంటే, దేవుడున్న చోట పర్వతములు సైతం, పర్వతములు లాంటి సమస్యలున్నా, పర్వతంలాగా కనబడుతున్న శత్రువులున్నా, యోధులు కనబడుతున్న వాళ్ళందరూ కూడా దేవుడు మన ముందు ఉన్నప్పుడు, మన ముందు నడుస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా మైనం వలె కరిగిపోతారంట. హల్లెలూయా. అందుకే మోషే అంటాడు కదా, నీ సన్నిధి, నీ కటాక్షము లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను అంటాడు. సో ఈ ఉదయ కాలమున మనమందరం కూడా ఈ దినమును ప్రారంభించే ముందు, యేసయ్య మా ముందు నడవండి నాయనా ప్రభా. ఈ దినము నాయనా ప్రభా, ప్రతి శత్రువును మేము పోరాడాల్సిన అవసరం లేకుండా మీ సన్నిధే నైనా ప్రభా శత్రువుని కాల్చివేయునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి, నీ ప్రజలను రక్షిస్తారని, కాపాడతారని మీరు చెప్పారు నైనా ప్రభా. ఇదే అధ్యాయంలో 10వ వచనంలో తండ్రి నైనా ప్రభా, యెహోవా ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకుని తన భక్తుల ప్రాణములు ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించు. ఆయన నీ వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి. అవును తండ్రి, మీ భక్తులను మీరే కాపాడుతున్నారు. ప్రతి దినము మీ దూతలకు ఆజ్ఞాపించారు, మా పాదములకు రాయి తగలకుండా మమ్మల్ని ఎత్తి పట్టుకోమని మీరు ఆజ్ఞాపించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయనా ప్రభా. మా ప్రక్కన 1000 మంది పడినా, మా కుడి పక్కన 10,000 మంది కుళ్ళిన అపాయం మా ఎద్దుకు రాదని మీరు నైనా వాగ్దానం చేసిన దేవుడి తండ్రి నైనా ప్రభా. ఈ ఉదయ కాలమున నైనా ప్రభా, మరొకసారి నీ వాక్యాన్ని బట్టి నైనా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వింటున్న ప్రతి ఒక్కరూ నైనా ప్రభా, నీ సన్నిధిని మోసుకుని వెళ్ళే కృప దయచేయమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.